బాణలో నింపకపోతే అవి ద్రాక్షారసంగా మార్చబడవు. బాణలో నింపటానికి, నీళ్లు బాణలో నింపటానికి యేసుక్రీస్తు ప్రభువే నీళ్లు బాణలో కలుగునుగాక అని ఆజ్ఞాపించలే. అయితే నీళ్లు నింపండి అని చెప్పాడు. బాధ్యత కలిగి నీళ్లు నింపగలిగిన ఆ శిష్యులు అక్కడ పనిచేసిన విధానాన్ని బట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. బయట ఉన్నటువంటి వారు కూడా కింద ఎక్కడైనా ఎవరైనా ఉంటే త్వరగా పైకి రండి. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. మీరు గమనించాలి. మీరు దీవెనలు పొందబోతున్నారు. మారణత పెయిత్వం మినిస్ట్రీ దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. ఒక్కొక్కరిని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ గొప్పవారుగా మార్చబడటానికి గల అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడే ఆసన్నమవుతున్నది. హల్లెలూయా. ప్రతి చిన్నది ఏదైనా చిన్నగానే ప్రారంభించబడుతుంది. అది ప్రతి చిన్నది చిన్నగానే ప్రారంభించబడి అది చాలా పెద్దదిగా కనబడుతుంది. దాని ముగింపు చాలా గొప్పదిగా ఉంటుంది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు అడిగాడు, మీరు ఆ నీళ్లను నింపండి అని. ఎప్పుడైతే వారు ఆ బాణలో నీళ్లు నింపారో అప్పుడు ఆయన ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను తాకగానే అవి ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు గలిలయలో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం. మనందరి జీవితంలో ఆయన అద్భుతం చేయటానికే ఆయన ఈ లోకానికి శరీరధారిగా అవతరించటానికి ప్రవచనములు జరుగుచూ ఉన్నాయి. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. యెషయా 9వ అధ్యాయము త్వరగా నేను ముగిస్తాను. మీరెవరు తొందరపడనక్కర్లేదు, నేనే తొందరపడుచున్నాను. 6వ వచనం చదవాలి. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. త్వరగా మీరు వాక్యం తీసే లోపుగా చాలా సమయం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చదవాలి త్వరగా. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. నా మాట జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో పిల్లలు చేసినటువంటి కార్యక్రమాల వలన పెద్దలు సంతోషించాలి. పిల్లలు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనము ఈ మందిరం యొక్క అనుమతి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఇచ్చాము అంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పిల్లల కార్యక్రమం చేయటం వలన పిల్లలను మనం సంతోష పెట్టడం, పిల్లలను సంతోషంగా వారిని ఉంచటం. ఈ సంవత్సరంలో ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జనవరి మొట్టమొదటి తారీఖున వారి యొక్క జీవితాలలో ఒక చిట్టి బహుమానం తీసుకుంటున్నప్పుడు వారు ఎంత ఆనందపడుతూ ఉంటారు. పిల్లల ఆనందం కొరకు, సంఘంలో కొంతమంది ఆనందం కొరకు ఈ ఏర్పాట్లు చేయటం జరిగింది. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను. ఇది మొదలుకొని దేనికి వృద్ధి కలుగుతుంది, దేనికి ఇక్కడ మనం గమనించినటువంటి మాట, దేనికి వృద్ధి కలుగుతుంది, దేనికి క్షేమం కలుగుతుంది. ఈరోజు మరి ప్రత్యేకంగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి రాకమునిపే ఇవి జరుగుతాయి అని ప్రవచనాలు ప్రవక్తల నోట పలకబడితే, ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పుగా 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. ప్రవచనాలు ప్రవక్త
ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పుగా వచ్చారు. 700-800 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ఏదైతే వారి నోట నుండి పలికారో ఆ మాటలు నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన ప్రవచించిన ప్రవచనము కుమారుడుగా కన్యక గర్భవతి అయి కుమారుడి కనును, ఆ కుమారుడు మరి ఈ విధంగా వస్తాడు, ఈ విధంగా పుడతాడు, ఆయన పుట్టిన తర్వాత ఈ విధంగా జరుగుతుందనే ప్రవచనాలు కూడా అక్కడ ముందే చెప్పబడి ఉన్నాయి. ఆ ప్రవచనాల ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఆయన శరీరధారిగా కుమారుడిగా పుట్టినప్పుడు మొట్టమొదట అందినటువంటి వార్త, మొట్టమొదట ఆ వార్త కుమారుడైనటువంటి యేసు జన్మించాడు అన్న వార్త దేవదూతలు చారదీశాయి. దేవదూతలు ఆ వార్తను చారదీసినప్పుడు ఆ దేవదూతల వార్త విన్న వెంటనే అక్కడ మొట్టమొదటగా ఎవరికి ఆ వార్త తెలియపరచబడింది అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. గొర్రెల కాపరులు ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడికి ఆగుదాం, జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తలు ఆ రోజున ప్రవచించారు. ప్రవచించిన ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆ నెరవేర్చబడినటువంటి నెరవేర్పును దేవదూతలు తెలియపరచుటకై భూమి మీదకి వచ్చాయి. దేవదూతలు మోసుకొని వచ్చినటువంటి వార్త మొట్టమొదట ఏం జరిగిందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఏం చేశారు, పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచున్నారు. వారి పనిలో వారు ఉన్నారు, వారు పని చేసుకుంటున్నారు. రాత్రివేళ మందను కాస్తూ ఉన్నారు. ఒకవేళ వారు మందనే రాత్రివేళ కాయకపోతే వారు కలిగి ఉన్నటువంటి ఆ గొర్రెలు చెదిరిపోతాయి, ఆ గొర్రెలు పాడైపోతాయి. అందుకొరకే ఆ గొర్రెలను పాడు కాకుండానట్లుగా వాటిని, ఆ మందలను కాయుచున్నటువంటి కాపరులు అక్కడ ఉండగా, ఇక్కడ మనం చూస్తున్నాం 9వ వచనములో ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత వారి దగ్గరికి వచ్చింది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అప్పుడేం జరిగింది, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ప్రభు దూత వారి దగ్గరకు వచ్చి నిలవగానే ప్రభు యొక్క మహిమ అక్కడ వారి చుట్టూ ఉండిపోయింది. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఎవరు చూసారు ఈ మహిమను? ఎవరు కనుక్కున్నారు ఈ మహిమను? దేవుని దూతలు వచ్చి వారి మధ్య నిలిచి ఉండగా, వారు నిలిచి ఉన్న చోట ఉన్న ఆ కొలల చుట్టూ కూడా దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంది. ఎంతమందికి చేతులున్నాయి? మీ అందరికీ ఎంతమందికి చేతులున్నాయి? ఎంతమంది 2 చేతులు కలిగి ఉన్నారు? వారు నిలిచున్నారు. దేవదూత వారి మధ్యకు వచ్చింది. దేవదూత వారి మధ్యకు వచ్చి నిలిచి ఉండగా ఏం జరిగింది, వారు నిలిచి ఉన్న చోటంతా కూడా దేవుని యొక్క మహిమ ప్రకాశించింది. దేవుని మహిమ ప్రకాశించినప్పుడు ఆ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. దేవుని దూత వారి మధ్యకు వచ్చి నిలవటం వలన, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించటం వలన వారు ఏం చేశారు, మిక్కిలి దేనికి భయపడ్డారు? నా మాట వినండి. దేనికి భయపడ్డారు? దూతకు భయపడ్డారా? మహిమకు భయపడ్డారా? హలో, నా మాట వినండి, అందరూ కూడా వినండి. దూతకు భయపడ్డారా? దేవుని మహిమకు భయపడ్డారా? మీకు తెలిసిందా ఈ మాట?
తెలిసిన వారందరూ కూడా 2 చేతులెత్తి బిగ్గరగా మహిమతో నింపబడిన దేవునికి మహిమ కలుగునుగాకని చెప్పండి. వారు నిలిచి ఉన్న చోట, దేవదూతలు నిలిచున్న చోట, దేవదూతలు ఏ చోట నిలిచున్నారో ఆ చోట దేవుని మహిమ ఉంటుంది. దేవుని చేత పంపబడిన దూతలు, దేవుని చేత దేవుని పని నిమిత్తమై పంపబడిన దూతలు ఎక్కడైతే నిలిచుంటారో అక్కడ దేవుని యొక్క మహిమ తాండవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని అభిషక్తులు ఎక్కడైతే ఉంటారో, దేవుని సేవకులు ఎక్కడైతే ఉంటారో, దేవుని సేవించేవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుంది. కాబట్టి దేవుని మహిమ ఉన్న చోట భయం ఉంటుంది. హల్లెలూయా. ఇది పాడుబడ్డ భయం కాదు, ఇది ఏదో పాపం చేస్తే వచ్చే భయం కాదు, ఇది లోకానుసరమైన భయం కాదు, ఇది భక్తితో కూడిన పరిశుద్ధతతో కూడిన భయమై ఉన్నది. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. పిల్లలారా, సండే స్కూల్ టీచర్స్ కానీ పిల్లలు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆడినంత మాత్రాన ఈ ఆటలు ఇంకో ఆట కూడా ఆడడానికి మీరందరూ కూడా ఈ ఆటలు బాగున్నాయి కదా, చిరంజీవి డ్యాన్స్ పెట్టుకొని కూడా ఆడొచ్చా ఏమండి? ఈరోజు ఇక్కడ ఆడారు స్టేజ్ మీద, రేపు చిరంజీవి డ్యాన్స్ పెట్టుకొని ఆడతారా? పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఆడతారా? ఊగుతారా? ఎట్లా ఊగుతారా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా మాట వినండి జాగ్రత్తగా. దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు ఇక్కడ ఆడిన ఆట కానీ, పాడిన పాట కానీ, చేసిన ప్రతి కార్యక్రమము దేవుని మహిమ పరచటానికే. చప్పట్లున్నాయిగా మీ అందరికీ? దేవుని మహిమ పరచటానికే. రెండవది, మనలో సంతోషం కలగచేయటానికి, పిల్లలకు ఒక ఆహ్లాదం పుట్టించటానికి. అంత మాత్రమే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ చేస్తూ ఉన్నారు, మేము కూడా చేస్తాము. అన్ని పాటలకు మేము కూడా ఆడుతాం. మీరు ఇప్పుడు ఆడిన పిల్లలను చూసి మీ పుట్టినరోజుకు ఒక రికార్డ్ వేసేయండి. ఏది? డ్యాన్స్ బై డ్యాన్స్ అని, బ్రేక్ డ్యాన్స్ వేసి ఆడియండి, దానికి కూడా ఆడతారు పిల్లలు. పాపం పిల్లలకేం తెలుసు? పెద్దలైన మీరు గమనించాలి, పెద్దలైన మీరు వారికి భయం పెట్టాలి. అమలారా, ఎక్కడ పడితే అక్కడ ఆడడానికి కాదు, దేవుని సన్నిధిలో ఆడాము. దావీదు కూడా నాట్యం చేశాడు ఒక రోజున. దావీదు కూడా దేవుని సన్నిధిలో పరవశించాడు, దావీదు కూడా ఆనందించాడు, దావీదు కూడా గంతులు వేశాడు, దావీదు కూడా కొంత ఆయన ఈ విధంగా డ్యాన్స్ చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడో తెలుసా? మందసము దేవుని యొక్క పట్టణములోనికి వచ్చినప్పుడు, ఆ మందసము ఎప్పుడైతే దేవుని ప్రజల దగ్గరికి వచ్చిందో, ఆ మందసం ఎప్పుడైతే ఆ యెరూషలేములోనికి వచ్చిందో, ఆ మందసం ఎప్పుడైతే శత్రు రాజ్యమైనటువంటి శత్రు ప్రాంతమును విడిచి ఆ మందసం వారి మధ్యకు వచ్చిందో, అక్కడ వారు ఆ దావీదు అక్కడ ఆనందముతో నింపబడ్డాడు. అది పరిశుద్ధమైన గంతులు, పరిశుద్ధమైన నాట్యం. హల్లెలూయా. పరిశుద్ధమైన డాన్స్, పరిశుద్ధమైన డాన్స్. హల్లెలూయా. పిల్లలు చెప్పాలా? ఈరోజు ఇక్కడ ఆడారు, రేపు మీ స్కూల్లో సినిమా పాట పెట్టి ఆడరా బిడ్డ అంటే, అబ్బాయి అంత చక్కగా ఆడుతుందో. సినిమా పాటకు నీ బిడ్డ స్కూల్లో సినిమా పాటకు ఆడింది. అదేంటిది, మన ఏమంటారు, మన ఇత్తడి కప్ ఇస్తారు చూడండి, ఆ కప్, ఆ ట్రోఫీ ఇచ్చేటప్పుడు సినిమా పాట, చిరంజీవి సినిమా పాటకు చాలా బాగా ఆడిందని ఆ స్కూల్లో టీచర్స్ అది ఇస్తూ ఉంటే, నీ కూతురు వెళ్ళి స్టేజ్ మీద అది తీసుకోవడానికి పోతూ ఉంటే నువ్వు సిగ్గుపడాలా? అయ్యో, చెప్పాలి నీ పిల్లకు. ఎందుకో తెలుసా? దేవదూత గొల్లల దగ్గరికి వచ్చి నిలిచినప్పుడు గొల్లలందరి చుట్టూ ఏముండింది చెప్పండి? ఏముండింది? మహిమ ఉన్న చోట ఏముండింది? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పిల్లలు ఎక్కడ ట్రాక్ తప్పుతారని భయపడుతున్నాను. ఆమేన్. మీ పిల్లలు ఎక్కడ ట్రాక్ తప్పుతారని భయపడుతున్నాను, ఎక్కడ తావు తప్పుతారని భయపడుతున్నాను. మీ పిల్లలందరూ కూడా పరిశుద్ధులై ఉండాలో. మీ పిల్లలు దేవుని మందిరంలో చేసిన కార్యం ఏదైతే ఉందో అది దేవుడి మహిమ మీ పిల్లలకు, ఆ దేవుని యొక్క మహిమ మీ పిల్లల మీదకి రావాలా. మీ పిల్లలు దేవుని మహిమను చూడగలగాల. హల్లెలూయా.
చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. కనుక భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది బిడ్డారా. మనం ఎక్కడెక్కడ వెళ్తున్నామో, ఎక్కడ నిలబడ్డామో, ఎక్కడ చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తున్నామో, దేని కొరకు మన నిరీక్షణ ఉన్నదో, దేని కొరకు మన తపన ఉన్నదో, దేని కొరకు మన ప్రయాసమై ఉన్నదో అది మీ మనస్సులో నిలబడాలా. దేవుని కొరకైనటువంటి, సత్యము కొరకైనటువంటి, జీవము కొరకైనటువంటి, లేదా ప్రాముఖ్యమైన దాని కొరకైనటువంటి నీ ఆలోచన ఉండాలి. అట్లాగా దేవుడు ఎప్పుడైతే నీ ఆలోచన లాగా ఉంటుందో నీ కార్యములన్నిటినీ ఆయన సఫలం చేస్తాడు. హల్లెలూయా. నీ కార్యములన్నిటినీ, నీ పిల్లలను కూడా ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఆయన వృద్ధి కలగజేస్తాడు. నీ కుటుంబానికి వృద్ధి, నీ పిల్లలకు వృద్ధి, నీ సంఘానికి వృద్ధి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ప్రభును స్తుతిస్తూ. హల్లెలూయా. పిల్లలు ఇంత చక్కగా చేశారు. ఎంత చక్కగా చేశారండి పిల్లలు? బాగా చేశారా లేదా? నా మాట ఏంటంటే, పిల్లలు బాగా చేశారా లేదా? చేశారా లేదా? పిల్లలు బాగా చేశారా, బాగా చేశారు అన్న వాళ్ళు ఉంటే, ఎవరైనా ఈ పిల్లల కార్యక్రమం కొరకు ఈరోజు ప్రత్యేకంగా నా చేతు నేను వారికి సహకారంగా నిలబడతాను. ఎందుకంటే చిన్నపిల్లలను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే పిల్లలను ఆయన ఆటంకపరిచే వారిని గద్దించాడు. మీరు ఆటంకపరచకండి, నా ఎద్దుకు రండని చెప్పాడు. హల్లెలూయా. పిల్లలు యేసుక్రీస్తు ప్రభు కార్యములలో పిల్లలు ఎంత చురుకుగా, ఎంత చక్కగా పనిచేస్తున్నారో వారిని బట్టి మనమందరం కూడా సంతోషించవలసిన వారమై ఉన్నాం. వారి కొరకు ప్రత్యేకంగా సహాయం చేసే వారమై ఉన్నాం. ఈరోజు పిల్లల కార్యక్రమం బాగుందని చెప్పి ఈరోజు నేను పిల్లల కార్యక్రమం కొరకు నా చేయి చాపుతున్నాను, నేనేదో కొంత ఇవ్వాలనుకున్నాను అని ఆశతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లల కొరకు. అది దానికి నేనెందుకు కాదనాలి? మీరు ఎంతమంది పిల్లల కార్యక్రమం కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి మోహన్ పైకి వస్తే ఒక పెన్ను కాగితం తీసుకొని ఉంటే